ప్రశాంత్ వర్మ గారు తీసిన 'హనుమాన్' మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యి ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ మూవీలో హనుమాన్‌గా నటించింది ఎవరో మాత్రం ఎవరికీ తెలియదు. అయితే ప్రస్తుతం ప్రశాంత్ వర్మ గారు 'జై హనుమాన్' మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. అయితే ఈ మూవీలో హనుమాన్‌గా రామ్ చరణ్ గారిని తీసుకుంటాము అని మూవీ టీమ్ అంటున్నారు. చూడాలి రామ్ చరణ్ గారు ఈ మూవీలో హనుమాన్‌గా నటిస్తారా లేదా అనేది. అయితే ఈ మూవీ టీమ్ మాత్రం చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. మేము తప్పకుండా ఈ మూవీలో రామ్ చరణ్ గారిని హనుమాన్‌లాగా నటించడానికి ఒప్పిస్తాము అని అంటున్నారు. చూడాలి రామ్ చరణ్ గారు ఈ 'జై హనుమాన్' మూవీలో హనుమాన్‌గా నటిస్తారా లేదా అనేది. ఈ మూవీని డైరెక్ట్ చేస్తుంది ప్రశాంత్ వర్మ. ఇంకా ఈ మూవీకి ప్రొడ్యూసర్ కె. నిరంజన్ రెడ్డి. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గౌరహరి ఇంకా అనుదీప్ దేవ్. అలానే ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది తేజ సజ్జా, అమృత అయ్యర్, రామ్ చరణ్ ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. 'జై హనుమాన్' మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు అమృత అయ్యర్ గారు. అయితే అమృత అయ్యర్ గారు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'హనుమాన్' మూవీ. ఈ 'హనుమాన్' మూవీ చాలా పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ ఈ 'జై హనుమాన్' మూవీలో నటిస్తున్నారు అమృత అయ్యర్ గారు. చూడాలి ఈ మూవీతో అమృత అయ్యర్ గారికి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ 'జై హనుమాన్' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఈ 'జై హనుమాన్' మూవీ ఇంకా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు. అయితే ఈ మూవీని 2025 డిసెంబర్ లోపు రిలీజ్ చేస్తాము అని మూవీ టీం అంటున్నారు. చూడాలి ఈ మూవీ రిలీజ్ అయ్యాక 'హనుమాన్' మూవీ లాగా హిట్ అవుతుందా లేదా అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.